మనకి నెక్స్ట్ బిలోలో వచ్చేసి ఇక్కడ నాకు రివిజన్ నెంబర్ ఏమైపోతుంది r = 6 అయిపోయి నాకు 1 అనేది ఇక్కడ డిలీట్ అయితే అయిపోతుంది. ఓకేనా? రివిజన్ నెంబర్ 1 అనేది డిలీట్ అయితే అయిపోతుంది. ఓకే. సో, ఈ విధంగా నాకు రోల్ బ్యాక్స్ అయితే జరుగుతాయి. సో, చెక్ చేద్దాం. ఇప్పుడు నేను క్యూబ్‌సిటీఎల్ రోల్ బ్యాక్ హిస్టరీ చెక్ చేస్తే నాకు రివిజన్ నంబర్ 1 కనిపియకూడదు. రివిజన్ నంబర్ ఒక్క నిమిషం. సో, ఇది మిస్ అయిపోయింది. ఆ! ఇక్కడ మనకు చూస్తే స్టార్టింగ్ రివిజన్ నంబర్ 2తో స్టార్ట్ అవ్వాలి. 2 దాని తర్వాత 3 ఆల్రెడీ పోయింది. సో, 2, 4, 5, 6 రావాలి నాకు రివిజన్ నంబర్స్‌లో. చెక్ చేద్దాం. ఆహ్, ఉప్స్! సారీ, నేను రాంగ్ కమాండ్ కొట్టాను. సో, మనకి ఏమైందో చూద్దాం ఒకసారి. హిస్టరీ రోల్ బ్యాక్. సో, 2, 4, 6, 7. సో, మనము ఇంకొకసారి రోల్ బ్యాక్ చేసాం కదా! సో, రోల్ బ్యాక్ చేసినప్పుడు దాని ముందు ఏముంది 1.29 ఉంది. సో, ఫస్ట్ మనం చెక్ చేద్దాం. క్యూబ్‌సిటీఎల్ గెట్ పాడ్. సో, వర్షన్ చెక్ చేద్దాం. క్యూబ్‌సిటీఎల్ డిస్క్రైబ్ పాడ్ అండ్ దెన్ గ్రెప్ ఇమేజ్. సో, ఇది 1.29కి అప్‌గ్రేడ్ అయితే అయింది. సో, ఇక్కడ ఏం జరిగిందంటే నేను రాంగ్‌గా కమాండ్ కొట్టేసరికి అది ఇలా అయిపోయింది. సో, ఓకే. సో, రివిజన్ 3 ఇక్కడ రివిజన్ 3 ఏంటి ఇక్కడ 1.29 ఉంది. ఓకేనా? 1.29 అయితే ఉంది. సో, మనం ఇక్కడున్నాం. R6లో ఉన్నాం. R6 అయిపోయాక నేనేం చేశాను, మళ్ళీ రోల్ బ్యాక్ చేశాను. సో, ఈసారి నేను అక్కడ రివిజన్ నంబర్ ఏమి ఇవ్వలేదు. రోల్ బ్యాక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ వర్షన్ 6 నుంచి వర్షన్ 3కి వెళ్ళింది. వర్షన్ 3లో నాకు 1.29 అయితే ఉంది. సో, వర్షన్ 3కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, వర్షన్ 3 మళ్ళీ ఇలా వస్తుంది. ఓకే. వర్షన్ 3 ఇలా మళ్ళీ బిలోకొచ్చి ఇక్కడ R5 అనేది డిలీట్ అయిపోయి ఇక్కడ నాకు r = 7 వస్తది. సో, అందుకే ఇక్కడ నాకు 2. సో, ఇక్కడ మనం చూస్తే 2 కూడా ఇక్కడ మనకి 2 ఉంది, 4 ఉంది, 2, 4 ఉంది. దాని తర్వాత 5 లేదు, 6 ఉంది. సో, సేమ్ మన డయాగ్రామ్ చెప్పినట్టే ఇక్కడైతే వచ్చింది నాకు. ఓకేనా? సో, ఈ విధంగా నాకు రోల్ బ్యాక్ అనేది జరుగుతుందనమాట. సో, ఎప్పుడైనా మీరు ఒకవేళ ఒక కొత్త అప్లికేషన్‌ని మీరు అప్‌గ్రేడ్ చేస్తే ఆటోమేటిక్‌గా దానికి ఒక రివిజన్ నంబర్ అనేది యాడ్ అయిపోతుంది. సో, దాన్ని ఎలా చెక్ చేయాలి, ఎలా వెరిఫై చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో, అలానే మీకు ఇంకో చిన్న డౌట్ రావచ్చు. బ్రో, ఇక్కడ మనకి మనము అప్‌గ్రేడ్ చేసిన వెంటనే పార్ట్స్ ఒక సెకండ్‌లో కొత్త వెర్షన్‌లోకి అప్‌గ్రేడ్